కూటమి పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే విధ్వంసం అని, వారిది విధ్వంస పాలన అని పదే పదే దూషణలతో కూడిన విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ కూటమి పాలనలో సాగుతున్నదేంటి, వారు వెలగబెడుతున్నది ఏంటని వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకుని అనంతపురం నగరంలో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి చేసే సంగతి పక్కనబెట్టి విధ్వంసం ఏంటో మేం చూపిస్తామంటూ బయలుదేరారు. ఉన్న ఫలంగా వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవని, అక్రమం అంటూ ఆరోపణలు చేసి అక్కడ నానా హంగామా చేశారు. కొందరు మహిళా నేతలు మరీ ఓవర్ చేస్తూ అతిగా ప్రవర్తించారు. అప్పట్లో పోలీసులు వారిని అడ్డుకున్నా వినకుండా ఏదో ప్రతాపం చూపించారు. వైసీపీ నాయకులు కూడా దీనిని చట్టబద్ధంగా ఎదుర్కోవాలని భావించారు. కానీ ఈ 20 నెలల్లో ఆ వైసీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దొంగలు ఊరి మీద పడ్డట్టుగా వైసీపీ కార్యాలయం మీద పడి అక్కడున్న సామాగ్రిని దోచుకెళ్లారు. తలుపులు కిటికీలు కూడా లాక్కెళ్లిపోయారు. 20 నెలల పాలనలో మీ విధ్వంసం ఇది అని వైసీపీ నాయకులు ఇవాళ పార్టీ కార్యాలయాన్ని చూపించారు. అక్కడ జరిగిన డ్యామేజీని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా పరిశీలించారు. ఇంత చిల్లరగా వ్యవహరించిన ఆ దొంగలు ఎవరని వారు నిలదీశారు. జగన్పై అనవసరంగా అబండాలు వేయడం, పబ్బం గడుపుకోవడం, అధికారంలోకి వచ్చాక వారు చేసే పనులు ఇలా ఉంటాయని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.